హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అబ్బీ స్వీటీ వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఒక కొత్త పరుపు తీసుకుందామని చెప్పేసి కాచిగూడలో ఉన్న హెవెన్ స్లీప్ మ్యాట్రెస్ దగ్గరికి అయితే వచ్చామండి. సో మా పాత పరుపు అయితే చాలా వరకు పాడైపోయింది, బాడీ పెయిన్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి. అందుకని ఒకటి కొత్త పరుపు తీసుకుందామని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇదైతే షాప్ బాగుంటుందని చెప్పేసి చూపించింది రేటింగు. సో అందుకని వచ్చేసాము ఇక్కడికి. ఇక్కడ ఏంటంటే మనకు ఫస్ట్ పరుపు అంటే ఎలా కావాలి మీకు అనేది అయితే శాంపిల్స్ చూపిస్తారు. మేమైతే ఇక్కడ లాటెక్స్ వాళ్ళ పరుపు తీసుకుందామని చెప్పేసి అనుకున్నామని. సో దాని గురించి చెప్పండి అంటే చెప్పారు. సో దాంట్లో 8 ఇంచెస్ 10 ఇంచెస్ అట్లా 12 ఇంచెస్ పరుపు అలా ఉంటుంది. మీకు ఎన్ని ఇంచెస్ కావాలనో సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఎన్ని లేయర్స్ వస్తాయో నేను చెప్తామని చెప్పేసి అన్నారు. మేము 10 ఇంచెస్ పరుపు సెలెక్ట్ చేసుకున్నామండి. దానికైతే 4 లేయర్స్ వస్తాయట. కింద బేస్ వస్తుందట, అది కొంచెం హార్డ్గా ఉంటుంది. తర్వాత ఆర్తో లేయర్, తర్వాత సాఫ్ట్ లేయర్, తర్వాత మనం ఏదైతే కావాలనుకున్నామో లాటెక్స్ వాళ్ళది అది బెడ్ పరుపు వస్తుందండి. సో అందుకని చెప్పేసి మేము 10 ఇంచెస్ వాళ్ళది సెలెక్ట్ చేసుకున్నాము. ఇది మనం ఆర్డర్ ఇచ్చి అమౌంట్ పే చేసిన వెంటనే మనకి అక్కడ మన కళ్ళ ముందే పరుపు అనేది రెడీ చేస్తారండి. చేసి ప్యాక్ చేసి ఇంటికి అనేది ట్రాన్స్పోర్ట్ చేస్తారన్నట్టు. మేము అక్కడే ఉండి రెడీ చేయించుకుందామని చెప్పేసి అక్కడే ఉన్నాము. సో ఇదైతే బెడ్ రెడీ చేసే విధానం మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను. కింద వేశారు కదండి, కలర్ ఉండదు అంతేనేమో. నేను చెప్పాను కదా బేస్ అది హార్డ్ అన్నట్టు, కొంచెం హార్డ్గా ఉంటుంది అది బేస్ అన్నట్టు. తర్వాత దానిపైన రెడ్ కలర్లో వేసింది అయితే అది ఆర్తో లేయర్ అండి. అంటే మెడికల్గా కానీ బాడీ పెయిన్స్ కానీ ఏం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆర్తో లేయర్ వేస్తారట. సో ఆ మధ్యలో ఏంటంటే వాళ్ళు గమ్ వేస్తున్నారు, ఆ బెడ్ మొత్తం స్టిచ్ అవ్వడం కోసం అని బెడ్ గమ్ అని ఒకటి ఉంటుందట, దాన్ని యూజ్ చేస్తున్నారు. వేసి అంతా పర్ఫెక్ట్గా పెట్టేసి నీట్గా పెట్టేసిన తర్వాతనే ఇంకా సెట్ అయ్యేటట్టు చేస్తున్నారు అన్నట్టు. తర్వాత దానిపైన ఇది సాఫ్ట్ లేయర్ అండి. సో దీనికి ఏంటంటే కొంచెం చూసుకుంటే కొంచెం ఎక్కువ ఉంది బెడ్, అందుకని చెప్పేసి దాన్ని కట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ సాఫ్ట్ లేయర్ని కూడా సేమ్ గమ్ వేసి నీట్గా అతికిస్తున్నారండి వాళ్ళు. ఎక్కడ అంటే ప్యాచెస్ లాగా ఎక్కడ ఊడిపోకుండా ఉండడం కోసం ఫుల్గా గమ్ అనేది వేసేసి చూసుకుంటూ నీట్గా మొత్తం అతికిస్తున్నారు వాళ్ళు. టైం అయితే చాలా తీసుకుంటుంది బెడ్ రెడీ కావడానికి. ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా పరుపు రెడీ అయిన తర్వాత వెళ్ళి కొనుక్కొనే పరుపునే చూసా, కానీ ఇప్పటివరకు ఇలా దగ్గరుండి ఒక పరుపు ఎలా రెడీ అవుతుందని అయితే నేను చూడలేదు. ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడడం. సరే ఈ అన్ని పరుపుల్లో ఇలానే రెడీ చేస్తారేమో అని అనిపించింది. కాకపోతే దానిలో ఏంటంటే లాటెక్స్ వాళ్ళది అది లేయర్ ఉండకపోవచ్చు, కానీ మిగిలిన పరుపులన్నీ సేమ్ ఇంతే రెడీ అయితే అనుకుంటున్నాను నేను. అది నిజమో కాదో నాకు కూడా తెలియదండి. ఈ పైన వేసేది ఏంటంటే లాటెక్స్ వాళ్ళదండి. మేమైతే ఇక్కడ థాయిలాండ్ లాటెక్స్ అనేది తీసుకున్నాము. ఈ లాటెక్స్ అనేది మనకు చెట్ల నుండి వచ్చే పాల నుంచి మాత్రమే రెడీ అవుతుందట. ఇది అంటే సాఫ్ట్గా ఉంటుంది. మనకు వీడియోలలో కానీ యూట్యూబ్లో కానీ టీవీలో కానీ అట్లా అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారు కదండి. ఎగ్ పెట్టినా లేకుంటే వాటర్ గ్లాస్ పెట్టినా కూడా మనం ఆ పరుపు మీద ఎంత ఎగిరినా కూడా పగలదు చెయ్యదు అని చెప్పేసి నన్ను చూపిస్తున్నారు కదండి. అదేనండి లాటెక్స్ వాళ్ళ పరుపు అంటే. సో ఇది మేము థాయిలాండ్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో ఇండియన్ కూడా ఉంటుందండి. ఈ థాయిలాండ్ ఏంటంటే కొంచెం నార్మల్ సాఫ్ట్గా ఉంటుంది అన్నట్టు, మీడియంలో ఉంటుంది. ఇండియన్ వాళ్ళ అయితే ఫుల్ సాఫ్ట్గా ఉంటుంది. బాగా సాఫ్ట్ ఉన్నది తీసుకున్నాం అనుకోండి మనం పడుకొని లేవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇది కొంచెం మీడియం సాఫ్ట్గా ఉన్నది తీసుకుంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ ఉంటుంది, మీకు లేవడం కూడా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పారు. అందుకని చెప్పి థాయిలాండ్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నాం మేము. ఇది మొత్తం గమ్మేసి ఆ పర్పంతా అవన్నీ 4 లేయర్స్ అతికించిన తర్వాత దానిపైన క్లాత్ అనేది వేస్తున్నారు. బెడ్ ఇది ఫైనల్ ఫిట్టింగ్ అన్నట్టు. ఈ క్లాత్ కూడా మనమే సెలెక్ట్ చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకునేదే వాళ్ళు వేస్తారన్నట్టు. బెడ్ను వేరే దాని మీదకి రివర్స్ చేసి దానిపైన ఇప్పుడు లేయర్ అంటే ఆ క్లాత్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఎవ్రీథింగ్ నీట్గా సెట్ చేసిన తర్వాతనే దాన్ని అతికించడం కానీ లేకంటే స్టిచ్ చేయడం కానీ చేస్తున్నాడండి. ఇప్పుడు ఇటు సైడ్ అయిపోయింది కదా, రివర్స్ సైడ్ చేసి కూడా మళ్ళీ పైన సైడ్ మనకేంటంటే ఆ క్లాత్ అనేది మనం పడుకునే సైడ్ ఏమో 2 అంటే స్పాంజెస్ వస్తుంది అన్నట్టు, 2 లేయర్స్ స్పాంజ్ వస్తుంది లోపల. కింద సైడ్ ఏమో 1 లేయర్ స్పాంజ్ వస్తుంది అన్నట్టు. సో ఇప్పుడు 2 లేయర్స్ స్పాంజ్ పెట్టి సైడ్ ఇది కూడా మనం సైడ్ క్లాత్ కూడా మనమే సెలెక్ట్ చేసుకోవాలి. పైన క్లాత్కి సూటబుల్ అయ్యేటట్టుగా మనం ఏది కావాలంటే అది స్టిచ్ చేస్తారు వాళ్ళు. మేమైతే ఇట్లా ఆఫ్ వైట్కి ఈ కలరు అంటే వేరే ఏ కలర్స్ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇది లైట్ పింక్ అంటే లైట్ పింక్ కలర్లో సెలెక్ట్ చేసుకున్నాం. సో దీని అయితే వాళ్ళు ఫస్ట్ స్టిచ్ చేశారండి. మొత్తం రౌండ్గా కొలతలు తీసుకొని స్టిచ్ చేసి దానికి సెట్ అయిందా లేదనే చూసారు. చూసిన తర్వాత సెట్ అయిన తర్వాత ఇప్పుడు ఆ సైడ్ క్లాత్ను ఈ మీద ఉన్న క్లాత్ని 2 కలిపి ఒక బార్డర్ అనేది సెలెక్ట్ చేసి ఆ క్రీమ్ కలర్ అనేది బార్డర్ అండి, చాలా హార్డ్గా ఉంది. ఇప్పుడు ఆ మిషన్తోనైతే మొత్తం స్టిచ్ చేస్తున్నారు అన్నట్టు. ఒక బెడ్ రెడీ అవ్వడం కోసం అయితే ఇంత ప్రాసెస్ అనేది ఉంటుందని నాకు ఇప్పుడే అర్థమైందండి.
ఆ మిషన్ అయితే చాలా హెవీ మిషన్ అండి. మొత్తం రౌండ్గా తిరుగుతూ స్టిచ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ మిషన్ కూడా రౌండ్గా తిప్పుతున్నారు. దాని కింద వీల్స్ ఉన్నాయి. సో తిప్పుకుంటూ స్టిచ్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ అనుకున్నాను పరుపుకి ఎలా స్టిచ్ చేస్తారు వీళ్ళు, పరుపుని ఎలా తిప్పుతారు ఆ మిషన్ దగ్గరికి అని చెప్పేసి నేను అనుకున్నాను. కాదండి, ఆ పరుపు చుట్టూ ఆ మిషన్ తిరుగుతుందని చూసిన తర్వాత అర్థమైంది నాకు. కాకపోతే చాలా టైం తీసుకుందని స్టిచ్ చేయడం కోసం అని. ఎక్కడైనా స్టిచ్ ఉందనుకోండి, మళ్ళీ వాళ్ళు మొత్తం తీసేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశారు మళ్ళీ. సో ఎక్కడ ఏం లేకుండా నీట్గా స్టిచ్ చేశారండి. కొంచెం కూడా గ్యాప్ కానీ లేకుంటే స్టిచ్చింగ్ పడకుండా కానీ ఎక్కడ లేదండి, నీట్గా స్టిచ్ చేశారు. సో మొత్తం స్టిచ్ అయిపోయిన తర్వాత అక్కడ హెవెన్ స్లిప్ మ్యాట్రెస్ వాళ్ళది ఒక స్లిప్ పెట్టి కూడా స్టిచ్ చేశారండి. సో మనకు కింది సైడ్ పైన సైడ్ 2 సైడ్స్ అయితే ఇలా పైన అయితే మనకు 2 టైమ్స్ స్టిచ్చింగ్ అనేది చేశారండి. కింద అయితే 1 టైం చేశారు. సో ఓవరాల్గా అయితే మొత్తం కింద పైన ఆ సైడ్ క్లాత్ ఉంది కదా, దాంతోనైతే స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయింది. అది వేసి స్టిచ్ చేసిన తర్వాతనే ఓవరాల్గా పరుపుకి అనేది ఒక లుక్ వచ్చిందండి. సో పరుపు అయితే రెడీ అయిపోయింది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళు దానికి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ చేయడం కోసమని పరుపుకి ఎలాంటి డస్ట్ కానీ మరకలు కానీ అంటకుండా ఉండడం కోసమని పైన కవర్ లాంటి లేయర్తోనైతే మొత్తం ప్యాక్ చేస్తున్నారు. ఇదైతే సైడ్కి మనకు ప్లాస్టర్ వేసే మిషన్ అట అండి. ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతుంటే ప్లాస్టర్ అనేది అతికిపోతుందట. ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం అయితే పరుపు అనేది ఇలా రెడీ చేశారండి. ఓవరాల్గా పరుపు అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ప్రైస్ చెప్తానండి. మాకు 10 ఇంచెస్ పరుపుకి అయితే 25,000 రూపీస్ అయితే పడింది. మనకి ఇంచెస్ని బట్టి పరుపు ప్రైస్ అనేది ఉంటుందండి. మేమైతే 10 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి మాకు 25,000 పడింది. మొత్తం ప్యాకింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం అయితే తీసుకెళ్తున్నారు. ఈరోజు వీడియో ఇదండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.